యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన అహరోను అప్పుడు వారు కళ్ళకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. దేవుని సాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కృప నమ్మకం కలిగి మా తండ్రి, మా గొప్ప రాజా, మరొకసారి మన ఆయన మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచి మీ మందిరంలో మన ఆయన మీ మాటలు వినుటకు మమ్మల్ని మీరు తీసుకొచ్చిన విధానంపై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా అపోస్తలుడైన పౌలు గురించి మన ఆయన తెలుసుకోవాలని ఇష్టపడ్డాం. అయ్యా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అపాత్రులను, పనికిరాని వాడును, బలహీనులను అయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ బిడ్డలతో మీరే మాట్లాడమని మరొకసారి వేడుకుంటున్నాం. ధైర్యం ప్రభువా, మన ఆయన ఇంతవరకు 12 శిష్యుల గురించి ధ్యానించి వచ్చాం. మన ఆయన మరొకసారి తండ్రి ఘనమైన పౌరుల గురించి మేము ధ్యానించబోతుండగా మీ వైపు చూస్తున్నాం. ప్రభువా, మీరే సాయం చేయండి. మీ యొక్క కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వినుటకు మన ఆయన చెవులను గ్రహించుటకు మా మనసును మీరు ఖాళీ చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి దీనవస్థతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన మరి పౌలు గారు యేసు శిష్యుల్లో ఒకడు కాకపోయినా వారితో పాటి, అయితే ఈయన అపోస్తలుల మధ్య ఘనత వహించిన వాడు. మిగతా 12 కంటే ఈయన కొన్ని శ్రేష్టత కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఈయన దాదాపు 13 పత్రికలు రాసినట్టుగా మనం చూడగలము. అయితే అవి చాలా ఘనమైనవి, బలమైనవి. కనుక దేవుడు ఇక్కడ మనం చెప్పినట్టుగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన అహరోనమాయెను. అప్పుడు వారి కళ్ళలో కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అక్కడున్న మరి శిష్యులతో చెప్పి ఆయన అహరోనమైన ఈ సంగతి, ఈ సందర్భము కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన అహరోనమైపోయాడో తర్వాత వీరిని ఎవరు నడిపించారండి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు మన మధ్య కూడా ఉండేది పరిశుద్ధాత్మ. అయితే వాళ్ళనే కాదు, దేవుని యందు భయభక్తులు ఉన్న మనను కూడా పరిశుద్ధాత్మ నడిపించేది. దేవుడు మరి అలాంటి శక్తి మన మధ్య ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కనుక ఎప్పుడు ఈ కార్యం మనలో జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో మనం టీవీలో వచ్చే వాక్యాలు కూడా వింటూ ఉంటాం, మెసేజ్లు, పాటలు వింటూ ఉంటాం. అయితే దీనివల్ల మనకు వచ్చేది మంచిదే, దీనివల్ల మనకు వచ్చేది కొంతే. ఉదాహరణ ఇందాక మనం పంచుకున్నాం, మనకు సూర్యరశ్మి ద్వారా అన్ని పనులు జరుగుతాయి. సూర్యుడు లేకపోతే అసలు ఏ పని జరగదు. సూర్యరశ్మి ద్వారా ఆ పవర్ ను మనం తీసుకునే వారంగా ఉంటున్నాం. అయితే మనం జంతువులు, మన మాంసము, చికెను ఇలాంటివి తినే ముందు జంతువులను 100 కిలోవాట్స్ లాక్కుంటాయి సూర్యరశ్మి నుంచి. మరి అట్నుంచి ఆ మాంసం మనం తిన్నప్పుడు 1 వాట్స్ వచ్చింది పవర్, శక్తి. అయితే కూరగాయలు మనం తిన్నప్పుడు 100 వాట్స్ అవి కూరగాయలు లాక్కుంటాయి సూర్యరశ్మి నుంచి. మనం తిన్నప్పుడు 10 వాట్స్ వస్తుంది. డాక్టర్లు అందుకని చెప్పేది కూరగాయలు బాగా తినండి అని. మటన్ లో పవర్ అనేది ఎక్కువ. మరి మటన్ తినేదాని వల్ల మన బాడీ పెరుగుతుంది కానీ పవర్ తక్కువ. అందుకని కూరగాయల్లో పవర్ ఎక్కువ. అలాగే మన వాక్యాలు, మెసేజ్ వినేదాని వల్ల, పాటలు వినేదాని వల్ల తక్కువ. అయితే బైబుల్ మనం చదివినప్పుడు స్వయంగా ఆయన ఆత్మీయతను మనం పొందుకునే వారంగా ఉంటున్నాం. మీకు అర్థమైంది అనుకుంటా. బైబుల్ మనం ప్రత్యక్షంగా చదివినప్పుడు అందులోని ఆత్మీయ అర్థాలు మనం డైరెక్ట్ గా తీసుకుంటాం. ఆ శక్తిని మనం పొందుకునే వారంగా ఉంటున్నాం. దాని ద్వారానే వీరంతా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగినారు. కనుక అందుకనే మరి దశమ భాగం అనేది ఫస్ట్ది. మనం దశమ భాగం అంటే దేవునికి 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి. ఒకవేళ అలా ఇచ్చినట్లయితే క్రమంగా ఎంత పరిశుద్ధాత్మ మనం పొందుకుంటామో అసలు మన చూపులు కానీ, తలంపులు కానీ, మాటలు కానీ క్లియర్గా మరి ఏదే కానీ తేడా రాదు. అయితే మనం అంత సమయాన్ని మనం హెచ్చించలేని వారంగా ఉంటున్నాం.
రోజుకు 24 గంటల ఎప్పుడైనా నువ్వు 2 గంటల 40 నిమిషాలు బైబుల్ చదివితే ఇంకా ఆ పవర్ మనలో ఉండిపోతుంది. కనుక ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఎన్నో పత్రికలు రాశారు, ఆయన ఎన్నో పనులు చేయగలిగాడు ఆయన. కనుక ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఎక్కడ పుట్టాడు, ఏంటి సంగతి అని. ఈయన పేరు సౌలు. ముందు సౌలు అయినా తర్వాత బాప్తీసు ఇచ్చిన తర్వాత పేరు మార్చబడుతుంది. కనుక ఈయన ఊరు ఏదంటే కిలికియా దేశపు రాజధాని అయిన తర్సు పట్టణం. ఈయన కూడా సిటీలోనే. కనుక కిలికే ఇది బైబిల్లో కూడా రాయబడిన సుమా వెళ్దాము ఎదరికి. కిలికియా దేశపు రాజధాని అయిన తర్సు పట్టణం. రెండవదిగా ఈయన పుట్టినప్పటి నుండి రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి. సిటిజన్షిప్ ఆ రోజుల్లో రోమియోలు పరిపాలించే దేశం అది. అయితే పుట్టిన దగ్గర నుంచి ఈయనకు రోమా పౌరసత్వం కలిగి ఉంటున్నాడు. రోమా పౌరసత్వం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాళ్ళకు ఉరిశిక్ష అలాంటిది లేదు. ఎవరైతే ఆ పౌరసత్వం లేదో మరి వాళ్ళు మరి చాలా వాటికి బలహీనలై ఉండేవారుగా ఉంటుంటారు. చాలా శిక్షలకు వాళ్ళు మరి యోగ్యులుగా ఉండేవారుగా ఉంటున్నారు. కనుక రోమ పరిపాలన ఉన్న ఈయన, మరి రోమ పౌరసత్వం కలిగిన ఈయన, మరి ఎవరైతే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా యేసుక్రీస్తు అనబడిన వారిని ఎవరుంటారో వారిని భయంకరంగా శిక్షించడానికి ఈయన కంకణం కట్టున్నవాడుగా చూస్తున్నాం. కనుక ఈయన ఊరు ఎలాంటిదంటే మరి ఈయన గ్రామం తర్సు గ్రామంలో మరి కలప ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేవారు. ఓడరే ఉంది. తద్వారా మరి ఆ పట్టణం బాగా సస్యశ్యామలంగా ఉండేదిగా చూస్తున్నాం. కనుక అదే పట్టణంలోంచి బెన్యామీను గోత్రంలో నుంచి సౌలు గారు వచ్చారు. అదే మొదటి రాజు ఇజ్రాయేల్. ఆయన బట్టి ఈయన తల్లిదండ్రులు ఈయనకి ఈ పేరు పెట్టారంట, సౌలు అని. కనుక ఆయన కూడా బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు. వీళ్ళు యూదులు. మరి ఈయన కూడా బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు కనుక ఆయనకు సౌలు అని పేరు పెట్టబడినట్టుగా మనం పుస్తకాలు చూస్తున్నాం. కనుక ఈయన ఎలాగుంటాడు అని మనం చూసినట్టయితే పుస్తకంలో ఎలాగ రాశాడంటే ఈయన ఫిలిప్పీలు 3:5-6 ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:5-6. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటుని. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన గురించి ఇక్కడ బాగా 8వ దినాన సున్నతి పొందినాడు. ఆ రోజుల్లో సున్నతి అనేది చాలా అవసరం. పుట్టిన 8 దినాలకే ఇజ్రాయేల్ వంశవాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి కానీ 6వ వచనంలో ఆయన గుణగణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడనై ఇంటిని. అన్ని తెలిసిన వీణ మరి ధర్మశాస్త్రం బాగా చదివినాడు, సున్నతి పొందినాడు. మరి గొప్ప వ్యక్తిగా ఉన్న ఈయన ఉద్దేశం ఏంటంటే మరి ఎవరైతే మరి క్రైస్తవులుగా ఉంటారో వాళ్ళందరూ సంహరించాలని భయంకరంగా శ్రమ పెట్టేవాడుగా మనం చూస్తున్నాం. కనుక ఈయన మరి ఆలోచన అది, ఆయన ఆలోచించవలసిన తీరు అది, మరి అని నాకే తెలుసు కానీ పొరపాటు పడేవాడుగా ఉంటున్నాడు. కనుక అలాంటి పరిస్థితుల్లో మరి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత పొందిన ఈయన ఆయనకు కొన్ని విషయాలు తెలియనట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను పంటికి పన్ను. ఈయన చంపుతున్నాడు కానీ మరి ఎందుకు అలాగా? ఈయన కూడా అదే శిక్ష వస్తుందని తెలుసు. అయితే తన అహంకారం, తన గర్వం, అందువల్ల ఆయన అలాగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి గొప్ప వ్యక్తి అయిన ఈయన, దేవుని ప్రజలను భయంకరంగా హింసించే ఈయన మరి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మరి ఇంత దేవునికి దగ్గర కావాల్సి వచ్చింది అని మనం చూసినట్లయితే ఎక్కడన్నా ఈ రోజు గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, బెల్లిగ్రామ్ గారు ఉన్నారు, తర్వాత గొప్ప గొప్ప వారంతా కొన్ని కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళి దేవుడు ఎప్పుడు మాట్లాడిన తర్వాత జీరో అయిపోయారు. అలాంటి కోవలో చెందిన ఈయనే. విలియం స్కేరీ గారు కూడా, ఆయన గారు 15వ శతాబ్దంలో మన వెస్ట్ బెంగాల్కి వచ్చి ఆయన ఎంతో ఉన్నతమైన
మరి ప్రదేశంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని బట్టి ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. తన భార్య తన కుమారుడు చనిపోయినప్పుడు గొడ్డలతో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పుస్తకాన్ని మీరు చదివినట్లయితే మనం అప్పుడప్పుడు కొంతమంది పుస్తకాలు చదవాలి, తద్వారా మనం కొన్ని తెలుసుకుంటాం. కనుక మరి గొడ్డలు తీసుకుని వచ్చింది నేను చంపేస్తాను, నా కుమారుడు నీ ద్వారా చనిపోయినాడు, ఎవరు చెప్పారు నీకు ఈ సేవ చేయమని? మనకు అక్కడ లేదా సేవ చేసుకుంటాను. అయితే దేవుని మాట పిలుపు కొరకు ఆయన వచ్చి ఎన్నో హింసలు పొందారు. అదే ఆయన లండన్ లో చెప్పులు కుట్టే మరి ఒక ఫంక్షన్ లో ఆయన ఎంతగా అవమానించినా కూడా అతను ఏం మాట్లాడలేదు. అంత గొప్ప వ్యక్తి. అయితే ఈనాడు బైబిల్ మన చేతిలో ఉందంటే కారణం విలియం కేరీ గారే. ఆయన తెలుగులో భాష నేర్చు, మన తెలుగు వారు బోళ్ళంత మంది ఉన్నారు. అయితే ఉన్నా కూడా అంత మరి అది అంత ఈజీ కాదు పని. నవల అంత ఈజీ కాదు. ఎండమూరి వాళ్ళంతా చాలా మంది నవలలు రాశారు, అంత ఈజీ కాదు. అయితే దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన బైబిల్ను మనకు తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కొన్ని భాషలు 8 భాషల్లో ఆయన మన ఇండియాలో ఉన్న భాషల్లో ఆయన మార్చడం జరిగింది. ఎక్కువ భాషలున్న దేశం ఏది? సౌత్ ఆఫ్రికా 1059. రెండో స్థానము మంది 1029. కనుక కొన్ని భాషలకు లిపి లేదు, కొన్ని భాషలకు లిపి ఉంది. కొన్ని తక్కువ భాషలకు లిపి లేదు. కొంతమంది పోయే వాళ్ళు వీళ్ళు మాట్లాడే వేరే భాషగా ఉంటది, కానీ దానికి రాసేదానికి లేదు. కనుక మరి దేవాది దేవుడు విలియం కేరీని జ్ఞాపకం చేసుకుని 16వ శతాబ్దంలో ఈయన రాసిన బైబుల్ను మరి మొదటిగా అచ్చు యంత్రం కనిపెట్టిన జాన్ గుటన్బర్గ్ ఆయన మరి ప్రింటింగ్ ప్రెస్ లో మొదటగా దీన్ని మరి ప్రెస్సింగ్ చేసినట్టుగా ముద్రించబడినట్టుగా మనం చూడగలం. కనుక ఈయన ఇంత భయంకరమైన పరిస్థితి చేసే ఈయన మరి ఎందుకు ఇలాగా చేయాల్సి వచ్చింది? దేవుడు కొన్ని కార్యాలు మనం అనుకుంటాం, నాకెందుకు వచ్చింది ఇలాగా నాకెందుకు వచ్చిందని మనం ఆలోచించే వారంగా. అది మన నైతిక అంటే మనకు శక్తి లేని వారం. అయితే దేవుడు దాని ద్వారా మనకేదో నేర్పించేవాడుగా ఉన్నట్టున్నాడు. కనుక ఇక్కడ ఎంతవరకు చేయగలిగినాడో చేసినాడో దేవుడైతే మరి ఎంతో బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక యెరూషలేములో మరి యెరూషలేముకు దగ్గరైన ఈ పట్టణంలో మరి ఈయన ఎక్కడైతే క్రైస్తవుల సంఖ్య ఎక్కువ ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ తెలుసుకొని అక్కడికి వెళ్లి వాళ్ళను మందిరాల్లో ఉంచి చర్చిలో ఉంచి తీసుకొచ్చి చంపేవాడుగా ఉంటున్నాడు. భయంకరమైన మరి దేవుని తరపున నిష్ట కలిగిన వాడని ఈయన చెప్పుకుంటున్నాడు. కానీ అయితే అంత భయంకరమైన శిక్ష మరి క్రైస్తవుల పట్ల వ్యవహరించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కనుక మనం ఈయన చూసినట్లయితే మరి స్టెఫన్ చనిపోయేటప్పుడు కూడా అక్కడ ఒక మాట రాయబడి చూద్దాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 58-60. అపోస్తుల కార్యం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫను మరణానికి మరి అక్కడ ఈయన అధికారం పొంది స్టెఫను చంపినట్టుగా మనం ఇక్కడ చూడగలం. యవనస్తుడైన మరి ఇక్కడ పట్టణపు వెలుపల అతనిని వెళ్ళగొట్టి రాళ్లు రువి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవ్వనిని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టి ప్రభువును కూర్చి మొరపెట్టుచు యేసు ప్రభు. కనుక ఇక్కడ మరి వీళ్ళు రాళ్లతో కొట్టి చంపేదానికి యవ్వనుడైన ఈ సౌలే ఈ పౌరు గారు. కనుక స్టెఫన్ను చంపేటప్పుడు కూడా ఈయన అధికారం కింద అక్కడ చంపిన వారు. కనుక అందుకనే తన పాదాల దగ్గరికి వచ్చి ఆయన బట్టలు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం, సాక్షులు మేమని. కనుక ఇంత హింసిస్తున్న ఈయన మరి అంతేకాదు మరి స్త్రీలను కూడా కనికరించకుండా వాళ్ళని హింసించేవాడు. ఇంత గొప్ప వ్యక్తిని మరి దేవుడు చూస్తున్నాడు. కనుక అలాంటి వాళ్ళను మరి దేవుడు తొందరగా పట్టుకుంటాడు, లేదంటే మరణానికన్నా అప్పచెప్తాడు. మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అతను రౌడీలంతా మన క్రిస్టియన్లే, సాంసోన్. అసలు ఇంకా అతను ఏదంటే అది అంత బలమైన వ్యక్తి. అతనితో ఎవరు ఎదురెళ్ళరు. ఎందుకంటే రాయలసీమ ఫ్రాక్షన్ ఏరియా. అదే ఈ మధ్య ప్రసాద్ రెడ్డిని మండలాఫీస్ కాండి లేపేశారు. చంపడం అంటే చాలా ఈజీ. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తారు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినని రాయబడింది యాకోబు పత్రికలో. బలి ఇచ్చాడా? ఒక మనిషిని మనం బలి ఇయ్యాలంటే, ఒకరిని చంపాలంటే కొంత కార్యం జరుగుతుంది.
అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి కట్టెలు కట్టిన తర్వాత అబ్రహాం ఇస్సాకు కొన్ని మాటలు మాట్లాడచ్చు. ఇస్సాకు చిన్నోడు కాదు. ఏమయ్యా ఈ ముక్క నాకు ముందుగా చెప్పొచ్చు కదా నాన్న, ఇది నీకు ధర్మమే అనేది కొన్ని మాటలు అయితే దేవుడు అవి మరుగుపరిచినాడు. మౌని అయి ఉండడం అనేది అయితే ఇస్సాకు అయితే అబ్రహాం అవన్నీ లెక్కలేకి తీసుకోలే. ఎప్పుడు కుమారుని చంపుతారండి? ఇప్పుడు ఈనాడు చాలా మంది గొడ్డలు తీసుకుని తండ్రిని చంపేస్తున్నారు, తండ్రి కుమారుని చంపేస్తున్నారు. ఎప్పుడు చంపగలుగుతాడు? అక్కడ కార్యం ఎలా జరిగిందంటే ముందు మనసులో ఉన్న వ్యక్తిని చంపుకోవాలి. అబ్రహాము ఇస్సాకు మీద ఎంతైతే హృదయంలో ప్రేమ ఉందో దాన్ని ముందు చంపేసుకున్నాడు. తర్వాతనే ఇస్సాకును చంపేదానికి ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా ఒక వ్యక్తిని చంపుతున్నామంటే ఆ వ్యక్తి పట్ల మనకున్న ప్రేమను ముందు చంపుకోవాలి. అప్పుడు అది ఆ కార్యం చేయగలం. అయితే అంత కార్యానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. ముందు మనసులో ఉన్న ఇస్సాకును చంపేసుకున్నాడు. తర్వాత దేవుడు ఇస్తాడో లేదో తర్వాత సంగతి. ఆయనకి విశ్వాసం అయితే ఉంది కానీ మనమైతే నమ్మలేం. ఆయనంత నమ్మకొచ్చుడు కనుక మనసులో ఉన్న ఇస్సాకున్న స్థానాన్ని ముందుగా చంపేసుకున్నాడు. తర్వాత ఇస్సాకును చంపేదానికి సిద్ధపడ్డాడు. అలాగే ముందు ఆయన మనసులో ఏదైతే ఉందో అది నెరవేర్చుకుంటున్నాడు. అందుకని మరి లోపల ఏముందో అదే నోటి ద్వారా మాట్లాడతామని బైబిల్ ఒక మాట ఉంది. హృదయంలో ఏదైతే ఉందో దాని మాటలే బయటకు వస్తాయి. మన స్వభావం ఎలా ఉందో అలాగే మాటలు వస్తాయి. మన స్వభావంలో మనలో ఎవరు ఉంటే ఎటకారాలు వస్తాయి. తర్వాత మన హృదయంలో పంచులుంటే పంచులే వచ్చేస్తాయి. ఇలాంటి మాటలు మాట్లాడే వారంగా ఉంటున్నాం. అయితే దేవుని ఎదురు చాలా మౌనంగా ఉండాలి సుమా. అదేదో లోకంలో కాదు, అది కూడా లోకంలో కూడా అనవసరం పంచులు ఇలాంటివన్నీ. కనుక ఇక్కడ మరి అబ్రహాము ఇస్సాకును చంపక మునుపు తన మనసులో కుమారుడి మీద ప్రేమను చంపుకున్నాడు, ఇస్సాకును చంపుకున్నాడు. తర్వాత చంపేదానికి సిద్ధమయ్యాడు. కనుక ఒక వ్యక్తి, ఈ సంసోను అనే వ్యక్తి మా ఊర్లో భయంకరంగా ఇంకా ఏం ఎదురు మాట్లాడితే ఇంకా కష్టం. అయితే ఒకనొక రోజున తాగేసి వస్తుండగా ఒక మనిషి ఇలాగే తిరిగి వాళ్ళకి శత్రువులు ఎంతోమంది ఉంటారు. అయితే సమయం కోసం ఎదురు చూస్తారు. ఒకసారి వస్తున్నాడు. అతనికి ఎప్పుడు కట్టి ఉంటది. అది కట్టే ఎలాగంటే కట్టి ఉంటది, లాస్ట్ లో ఇనుపది ఉంటది. అంటే అది తగిలితే అంతే, కట్టి తగిలితే ఒకవేళ ఏమైనా తేడా రాదు కానీ అది తగిలితే వయసులు ఇంకా. అయితే అలాంటి వస్తుండగా ఒక వ్యక్తి ధైర్యం చేసి వెనకాల గొడ్డలతో కొడితే ఇలాగ లేచిపోయింది. ఒకే దెబ్బ అంత రాగుంటది. అయితే అపోస్తుల పౌలును యేసుక్రీస్తు వారు అంత శిక్షించలే. కనుక ఈయన ఇంత గొప్పవాడైంది కూడా ఎక్కడైతే మరి క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరినీ చంపేదానికి ఈయన సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈయన 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 8:3 కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనం కూడా చదువుక. కనుక ఇతని దగ్గర ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉన్నారో వాళ్ళు నిలవలేకపోయినారు. ఇంట్లోకి వెళ్ళండి, కొన్ని సినిమాలు మనం చూసే ఉంటాం. అలాంటి సినిమాలు కూడా ఇలా చూపించేవారు. అయితే వారి అంతం వేరుగా ఉంటుంది. కనుక ఇంత హింసించే వారిని దేవుడు సమయం ఇస్తూ వస్తున్నాడు. అయితే తనైతే మరి ఆ సమయాన్ని తను ఉపయోగించుకోలేని వాడుగా ఉంటున్నాడు. ఇంత గొప్ప వ్యక్తి యెరూషలేములో ఈయన ఉన్నప్పుడు దమస్కులో, అంటే దమస్కు ఏ దేశము? సిరియాకు రాజధాని దమస్కు. నేను వెళ్ళాను అక్కడికి. కొండలు ఉంటాయి భయంకరంగా. అయితే దమస్కులో సిరియాలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారని ఆయన యెరూషలేములో నుంచి పర్మిషన్ తీసుకొని వీళ్ళను మరి చంపేదానికి బయలుదేరారు. అక్కడే దేవుడు పట్టుకున్నాడు. రండి, అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకున్నాం. అపోస్తుల కార్యము 22:5వ వచనం నుండి. అక్క 3వ వచనం చదువుక. తన ఊరు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చాలుక ఒక్కొక్క
క్వశ్చన్ చదువుకుంటే వెళ్దాం. ఇక్కడ ఈయన ధర్మశాస్త్రం చదివిన వ్యక్తికి పంటికి పళ్ళు కంటికి కన్ను తీసేయాలని రాయబడింది అక్కడ. ఎందుకంటే మనం ఎవరినైనా చంపితే వాళ్ళు మనల్ని కూడా చంపుతారని ధర్మశాస్త్రం, చంపాలంతే, మనకు అన్యాయం చేసినట్టు మనం కూడా చంపేయాలనే పద్ధతిలో ధర్మశాస్త్రం చదివిన ఈయన ఎవరి దగ్గర, గమలీయేలు అనే దగ్గర శిష్యరికాన్ని పొందినాడు. గమలీయేలు అనే వ్యక్తి ధర్మశాస్త్రంలో బాగా ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు, అందులో అర్థాలు కూడా తెలిసినవాడు. అతని దగ్గర ఈయన శిష్యత్వం తీసుకొని 4 వచ్చినాక కనుక ఈయన క్వాలిటీ అది. ఎవరినైనా చంపాలనుకుంటే చంపేయాలా, వదిలిపెట్టాలంటే ఆయన ఇష్టం. తర్వాత ఫలాని వ్యక్తి సౌలు అనే వ్యక్తి ఎలాంటోడంటే మొత్తం అందరు చెప్పేసేవారు, అబ్బా అతనా మనం భరించలేమండి, అతను చంపాలంటే చంపగలడని. తర్వాత కనుక ఈయన మరి దమస్కులో చాలా మంది క్రైస్తవులు ఉన్నారని యెరూషలేము నుండి బయలుదేరి వస్తున్న సమస్యలు అక్కడి నుంచి పత్రిక తెచ్చుకుంటున్నాడు, ఆథరైజేషన్ లెటర్ను. వాళ్ళందరినీ బంధించి యెరూషలేముకు తీసుకురావాలని, ఎందుకంటే యెరూషలేము క్రైస్తవులకు పుణ్యక్షేత్రం కనుక అక్కడి నుంచి తీసుకురావాలని బయలుదేరి వస్తుండగా వెళ్ళి తిని 6 వచ్చినాక కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మంచి సరైన సమయంలో ఇతన్ని క్యాచ్ చేసినట్టుగా చూస్తున్నాం. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. ఎప్పుడైతే అక్కడికి రాగలిగినాడో, ఒకవేళ దేవుడు మరి దమస్కులో ఇతను వదిలిపెట్టింటే భయంకరమైన అరాచకమైన పనులు చేసేవాడే. అయితే అక్కడికి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. తర్వాత కనుక ఎప్పుడైతే ఆ ప్రకాశమానమైన ఆ వెలుగు ఎప్పుడైతే తన్ను తాకిందో కళ్ళు మబ్బులు కట్టి పడినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగే దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడో మోషే కూడా అలాంటిదే జరుగుతుంది. మోషే ఒకసారి కోరి, ప్రభువా నేను యెహోవా ప్రభువాని నేను చూడాలంటే నన్ను నేను చూడలేమంటాడు. ఎందుకంటే ఆయన సూర్యుని కంటే తేజస్సు కలిగిన వాడు. సూర్యుని పవర్ ఎంత? 82,45,32,800 చిల్లర అతని పవర్. అంటే ఒక ట్యూబ్ లైట్ 40 వాట్స్ అది. మరి కోట్లలో ఉన్న ఆసక్తి, అంత శక్తి అంటే మనం ఇన్ని పనులు జరుగుతున్నాం. దాన్ని సృష్టించిన వ్యక్తి దానికంటే పవర్ఫుల్. ఇది గొబ్బెమ్మలు గిబ్బెమ్మలు సుంకలమ్మలు ఎంకాలమ్మలు కానీ కాదు. మనం ఆలోచన చేస్తే వీళ్ళు వాళ్ళు అసలు ఊహించుకోకూడదు. జీరో. అంత గొప్ప వ్యక్తి దేవుడు అంటే ఆశావేశం వెళ్తుంది కదా. అంత వెలుతురు ఎప్పుడైతే ఈయనకు తగిలిందో మైకింగ్ గమేసి పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆయనకు వచ్చిన స్వరం ఏంటంటే తెలుసా? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావని నాతో ఒక స్వరం వింటిని. అతనికి అర్థం కాలే, సౌలా సౌలా నాతో ఎవరు మాట్లాడతారు, అసలు దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు ఏం సంగతి అనేది తనకు అర్థం కాదు. ఆ స్వరం విన్నాడు. తర్వాత ఇతనుకున్న గీల, ఇతనుకున్న మరి అహంభావం, ఇతనుకున్న ఈ విషయాలన్నీ అక్కడ నెరవేరుతుంది. ఎవరు ప్రభు అలా, నువ్వు ప్రభువా నువ్వెవడవ అంటున్నాడు. ముందుగానే గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసిస్తున్న నజరేయుడు నాకు యేసు అని నాతో చెప్పాను. అస్సలు అప్పుడు అర్థమైపోయింది నన్ను ఎవరు కొట్టారని. నా శత్రువు కొట్టలేదు, లేదా పక్కింటోడు కొట్టలేదు, నా బావరిది కొట్టలేదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళంతా ఎవరు కాదు కానీ అసలు పట్టుకున్నాడని తెలిసింది. అసలు తాగాడుతున్నాడు, ఏం సంగతి. కళ్ళు ఉన్నాయి కానీ అవుపించలే. వాళ్ళను ఒకసారి మన ఊర్లలో రేజీకి అంటాం, 6 నుంచి వాళ్ళకి సూపు అవుపించదు. బాగా కిరణాలు ఉన్నప్పుడు చూడగలుగుతారు కానీ 6 తర్వాత ఎక్కడో అరుగు మీద కూర్చోబెడితే అక్కడే ఉంటారు, మంచం మీద కూర్చోబెడితే మంచం మీద ఒకసారి ఆ రోజుల్లో చిన్న చిన్న సినిమాలు అయ్యేస్తే పట్టలు చేపలు తీసుకుపోయి వెళ్ళేవాళ్ళు. సరే బాగుంది, మా నాన్న రక్షణ 100 ముందుగానే ఉంటాడు. ఇటువంటి చేప మళ్ళీ ఇది ఈత చేప
ఈ సిరిసాల కూడా కాదు. ఆ రోజు ఉంది కానీ నేను మా రాళ్ళు అంటాడు, నేను సంకల పెట్టి ఎవడం, నేను ఇలా కూర్చున్నాను, మా నాన్న ఇలా కూర్చున్నాడు, ఇంకొక వ్యక్తి రాజా అని అతని పేరు, ఆయన పక్కన ఒక ఆవిడ ఈవిడ కూర్చుంది. ఈవిడ ఏం తెచ్చుకుందంటే ఈ శనికాయ ఇవన్నీ తెచ్చుకుంది, టైం పాస్ అవ్వాలి కదా. అంటే ఆయన పెట్టుకునేది కానీ ఆయన తెల్ల ఈడికి తినేస్తారా. మొదట చూశాడు, తనకు అర్థం కాల, తడుకుంటుంది తింటుంది. మనోడు అది అయిపోయి చేశాడు. పక్కన ఆయన అడుగుతుంది, చెల్లి ఏం లేవంటే లేదు నేను తినేశానమ్మా అంటున్నాడు. ఎవరండి తినేదానికి అంటారు. కనుక వాళ్ళకు ఆరు దాడితే అవుతుంది. అయితే ఆయన సినిమా చూస్తుందని ఊహించుకున్న శబ్దం వింటుంది. ఈ శబ్దంలో ఈ మనోడు అన్ని అవగొట్టేశాడు. కనుక ఇతను కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. కళ్ళున్నాయి కానీ అసలు ఏమో ఊపించలే. తర్వాత చదవనక నాతోనున్న కూడా వారు కనుక సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నువ్వు హింసిస్తున్న నజరేడైన యేసునని చెప్పిన మాటలు వాళ్ళు వినలే. ఎందుకంటే ఈయనకే తగులుతున్నాయి ఆ మాటలు. కనుక ఈ మాట వాళ్ళు వినలేని వారుగా ఉంటున్నారని సెలవిస్తున్నాడు. తర్వాత అప్పుడు ఈయన అనుకుంటా ఉండొచ్చు, నాకు కళ్ళు రాని నీ సంగతి తెలుస్తానని. అయితే అప్పుడు కొంతవరకు వచ్చాడు. 25 ఇప్పుడు 100% ఉన్న ఈ వ్యక్తి 25%కి వచ్చాడు. ప్రభువా నేనేం చేయాలనుకున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలని అడగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయటగా నియమింపబడిన నీవు నేను చెప్పబడినని నాతో అనెను. కనుక నువ్వు ఏం చేయాలో దమస్కులోకి వెళ్ళమంటున్నాడు. కనుక తర్వాత అప్పుడు ఎలా పరిస్థితి అయిపోయిందంటే 2 కాళ్ళు లేని వారికి అయిపోయింది. ఇది పట్టి నడిపించాల్సి వస్తుంది పరిస్థితి. అప్పుడంతా భీకరంగా 3 మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తిని కూడా చూసి ఈమించే మరి పళ్ళు కొరుకుతా నరికేదానికి వెళ్ళిన ఈ వ్యక్తి ఇలా లాగితే ఇలా వస్తాడు, ఇలా లాగితే ఇలా వస్తాడు. పరిస్థితి వేరే అయిపోయింది. అక్కడక్కడ పెద్దవాళ్ళు అంటాడు, ఒరే మనం కొడితే ఏం ఇబ్బంది లేదు కానీ దేవుడు కొడితే లెక్కలేడు. అందుకనే బైబుల్లో ఏమని రాయబడిందంటే, నేను మూస్తే ఎవరు తెరచలేదు, నీకు తెలిస్తే ఎవరు మూవీలు. ఆయనంత శక్తివంతుడండి. మనం అనుకుంటాం నా సంగతి తెలీదు అంటున్నాం. ఏదో నీ సంగతి తెలిసేది, అవన్నీ ఒట్టి మాటలు. అయితే ఈయన కూడా ఏమనుకుంటున్నాయంటే నా కళ్ళు వచ్చి చూస్తాను అంటున్నాడు. అయితే ఈ లోపల 3 రోజులు ఆయనకు తర్వాత చదవక కనుక ఎప్పుడైతే దమస్కులోకి వెళ్ళు నీకు నేను ఏం చేయాల్సి చెప్తాను. తర్వాత మరి అననీయ అనే వ్యక్తి కూడా అతను ఎంతగా సంబోధిస్తాను తెలుసా, సౌలా అనలా. ఎందుకంటే అతను పరాక్రమం ఇతనికి తెలుసు కాబట్టి సోదరా సౌలు అంటాడు. ఏమో మళ్ళీ బాగాలేప్పుడు ఏమో నా సంగతి చూసుకోండి, ఎందుకంటే తెలుసు ఇతని సంగతి. కనుక ఇక్కడ ఏమంటున్నానంటే సోదరా సౌలా, సౌలా అంటే సరిపోతుంది కదండి, ఆ సహోదర. మరి చూడండి ఇక్కడ కోయిటోని కూడా పేరుతో పిలిచచ్చు. మహమ్మద్ అంటే వాడు పంపుతాను. మనం ఎలాంటి వారమైనా పర్వాలే, మన దగ్గర ఏం లేకపోయినా కూడా పేరుతో పిలుస్తాడు. మనం పేరుతో పిలిస్తేనా ఈ కళ్ళు నెత్తికొచ్చినాయి అంటున్నాం. ఇక్కడ అంత పెద్ద వ్యక్తి అయినా షేకును కూడా షేక్ అంటారు. మళ్ళీ ఆయన పేరు పిలిచిన షేక్ అంటారు. మిగతా వాళ్ళని ఎవరైనా కూడా మనం పేరుతో పిలదు. వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు కామన్ గా. అదే మన వాళ్ళు కొద్దిగా అన్న ఏమా వెంకటేష్ అన్నామనుకో, చూసావా ఇక్కడికి వచ్చాయంటే వాస్తవం అది. ఎందుకంటే మనం అలాగే అంటాం. కనుక ఇక్కడ మరి అననీయ అనే వ్యక్తి కూడా భయం వేసింది, ఏం మాట్లాడితే పొరపాటుగా బాగుంటుందని. అప్పుడు ఈయన చాలా దీనంగా మాట్లాడుతున్నాడు, సౌలా సహోదర. అప్పుడే అన్న అయిపోయాడు ఈయన. కనుక తర్వాత చదువుక దృష్టి పొందమని నాతో చెప్పడం, ఇక్కడ సౌలా సహోదర కనుక ఎప్పుడైతే అననీయ ద్వారా తను దృష్టి పొందాడో
అప్పుడు దేవుని శక్తిని గమనించాడు. దేవుని నోటి మాటతో ఆయన శక్తితో నాకు కళ్ళు ఒప్పించలేదు. అననీయ అనే భక్తుడు చెప్పిన తర్వాత నాకు కళ్ళు వచ్చినాయని మరి గమనించినట్టుగా మనం చూస్తాం. ఆయన అప్పుడు ఏమనుకున్నాడో మరి సౌలు గారు ఈయన గొప్ప వ్యక్తి అని అనుకుని అప్పుడే నిర్ధారణకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ అననీయ కొద్దిగా దేవుని మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. తర్వాత కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మొదటి దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అననీయ. రెండవదిగా నీవు కన్న వాటిని గుర్చియో విన్న వాటిని గుర్చియో సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైందువు గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోను అని చెప్పాను. పాపాలు కడక్కండా ఎవరైనా సరే, నేను గాని ఇంకొకడు గాని శుద్ధి చేసుకోకుండా ఏ కార్యాలు జరగవు. అననీయ ఆయన దైవభక్తుడు, దేవుని పవర్ దేవుని శక్తి తెలిసిన వ్యక్తి. దమస్కస్ లో దేవుడు అక్కడ ఉంచడం జరిగింది ఆయన. తర్వాత అననీయ ఒక పుస్తకం ఉంది, అది మనం చదివితే ఆయన కూడా చాలా గొప్ప కార్యాలు చేసినట్టుగా నేను చెప్పగలను. కనుక ఇక్కడ మొదటిగా దేవుని గురించి చెప్పినాడు, మన పితరులకు తండ్రి అయిన దేవుడని. తర్వాత రెండవదిగా నువ్వు ఏదైతే చేసినావో, నువ్వు ఏదైతే చేయగలుగుతున్నావో, ఏదైతే నువ్వు చూసావో కన్నావో, ఏం చూశాడు? ఆయన శక్తిని చూడగలిగాడు. పవన్ చూశాడు, అంతే కళ్ళు లేవు. తర్వాత అననీయ మరి భక్తుల ద్వారా అయితే కళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే నువ్వు చూసిన వాటిని కన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమైంది గనుక నీవు తడవు చేయక ఎందుకు లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకును. పాపం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఒక వ్యభిచారమే పాపం అనుకుంటున్నాం. అది ఉండొచ్చు కానీ అయితే దేవుని దృష్టిలో మన ప్రవర్తన, మన చూపు, మన తలంపులు, మన మాటలు ఇవన్నీ పాపం కిందకే లెక్కొస్తాయి కొన్ని. మరి అందుకని వెంటనే నువ్వు తడవు చేయకుండా బాప్తిసం తీసుకోమంటున్నాడు. ఎందుకు? ఈ రోజు ఎవరిదని? ఈ రోజు మందే, రేపు మంది కాదు. అందుకనే తడవు చేయకుండా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని విషయాలు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాం. పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చే దానివల్ల మా ఊర్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. తనకు వివాహం అనేది ఇష్టం గాని తను ఏదైతే కోరుకుంటున్నాడో ఆ వ్యక్తిని ఒప్పించలేక సుమారుగా 8 మందిని చూడడం జరిగింది. 8 తర్వాత 8లో ఒక వ్యక్తికి మార్కులు వేసుకున్నాడు. ఇతను కొద్దిగా మరి చర్చికి వచ్చే మనిషే కొద్దిగా మార్కులు వేసుకున్నాడు. ఈవిడైతే బాగుంటుంది అనుకున్నాడు. అయితే అక్కడ చిల్లర గురించి కొద్ది తేడా వచ్చింది, కట్నం గురించి. వద్దులే, నేను బాగా చదివి గ్రాడ్యుయేషన్ చేశాడు, తాలూకా ఆఫీసులో చిన్న క్లర్క్ గుమస్తా. తర్వాత ఇలాగా 10 మందిని చూసిన తర్వాత 11వ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళు కొద్దిగా ఇచ్చారు డబ్బు. ఎందుకు ఇచ్చారని తనకి తెలియదు. తర్వాత వివాహం అయిన తర్వాత మరి వీళ్ళిద్దరికి పోరాటం. వివాహమైన మరుసటి రోజే గొడవలు బయలుదేరి. కారణం ఏంటంటే ఈవిడ కొద్దిగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, కొద్దిగా గెంటుతుంది. అయితే అప్పుడు మామూలుగా పెళ్లి కూతురు బాగా సిద్ధపరిచినప్పుడు అది ఒప్పించదు కదా. వివాహం అయిపోయింది, సరైన కట్నం వాళ్ళు ముందుగానే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ బలహీనత వాళ్ళకి తెలుసు కాబట్టి, పాప బలహీనత. మరుసటి రోజు మొదలు పెట్టాడు, ఏంటిది నాకు చెప్పలేదు, చెందలేదని. మరి బాబు ఇప్పుడు ఆయన ఏదో కొద్దిగానే గెంటుతుంది, కొద్దిగా అది పెద్ద పరిగణలోకి తీసుకోకూడదు. వివాహం చేసుకున్నాడు కదా, ముందుగా నువ్వు ఆ రోజుల్లో వివాహం అంటే నడచమంటారు, లేకపోతే కూర్చోమంటారు, ఇలాగే చెప్పేవారు. అయితే ఏదేమైతేనప్పటికీ తర్వాత ఆయన మరి అయిష్టంగా మొదలు పెద్ద గొడవలు అయిపోయాయి. తర్వాత మధ్యలో దైవజనులు ఆయనకు వాక్యానుసారంగా బోధించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కాళహస్తిలో ఉన్నారు, పని చేసుకుంటారు. అంటే కొద్దిగా బాగా వయసు వచ్చింది, దాదాపు రిటైర్డ్ అయిపోయినారు, వాళ్ళు బాగున్నారు. తర్వాత అలాగా మనము ఏదైతే ఇంకా మనం పొడిగించుకుంటామో రేపు ఏనుండి అనుకున్న తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఎవరైతే వివాహాలు చేసుకోలేదో వాళ్ళు ఎంతో మరి గొప్పవాళ్ళు. ఎందుకంటే దేవుల్లో మనం రక్షణ పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మంచి గుణవతైన భార్య కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మరి అలాంటి వ్యక్తిని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాం. ఎంతో మంది తొందరపడి చేసుకున్న వాళ్ళంత పరిస్థితులు వేరుగా ఉంటాయి.
ఇప్పుడు ఈనాడు కనీసం మెస్ మొత్తాన్ని పెళ్లి చేసేసుకుంటున్నారు, చిన్న వయసులోనే మ్యారేజ్. ఏమవుతుంది? కళ్ళు ఎనికిపోతున్నాయి, పళ్ళు బయటకు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండేవారంగా ఉంటున్నాం. ఎవరైతే వివాహం చేసుకోలేదో దైవ చిత్తానుసారంగా చేసుకున్నట్లయితే, అబ్రహాము ఇస్సాకు అయితే ఎలాగ చేయగలిగాడు, ఆయన అలాగ మనం చేసుకున్నట్లయితే ఆ కుటుంబం ఎలాగుంటుందంటే దేనికి కొద ఉండదండి. కనుక అలాగ మనం వెళ్ళాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే మరి అననీయ అనే ఈ వ్యక్తి మరి ఈయన కన్నులు తెరవడం జరిగింది, తెలిసిన వెంటనే దేవుని మాటలు తిరిగి తనకు వినిపించడం జరిగింది. దేవుని మాటలు వినిపించిన తర్వాత ఈయనేం చేయాలో అననీయ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు విన్న వాటిని కన్న వాటిని మరి దేవునికి సాక్ష్యంగా నువ్వు చెప్పాలన్నట్టుగా మనం చూస్తున్నాం. పాపం ఒప్పుకోవడం జరిగింది సౌలు, మరి బాప్తీసు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయనకు పౌలుని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది ఆయన బాల్య దశ, ఆయన ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఉంది, అది వచ్చే వారం మనం ధ్యానించుకున్నాం. ఫస్ట్ పార్ట్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అక్కడ ఒక మాట రాయబడింది, అతని పొరలు చదువురా చదువురా. అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి 17వ వచనం నుంచి అతని మీద చేతి నుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడాను. కనుక అతనికి పొరలు, మనమంటూ చూడు శుక్రాలు, అది కాదు, పొరలు కమ్మినాయి. ఆ పొరలు కింద పడినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆ పొరలు? అలాంటి పొరలు మనం కలిగి ఉంటున్నాం. అహంకారం, గర్వము, ఎవరు చెప్తే లోబడింది, మీరేంటండి నాకు చెప్పేది, నాకు బాగా తెలుసు, ఇలాంటివన్నీ ఏ అయితే ఉన్నాయో సౌలు గారికి అన్ని దృష్టి రాకముందు కింద పడినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో అలాంటివి ఉంటాయి ప్రతి ఒక్కరికి, చిన్న చిన్నవి. అబ్బా ఆ సిస్టర్ అంటే నేను ఎందుకు పడాలండి, అసలు ఆ అన్న ఎవరండి నన్ను అడిగేదానికి, దేవమ్మ అడిగినట్టు, అది ఎవరు అయితే ఇలాంటి తెలియ చెప్తా అంటారు అనుకోండి. ఇలాంటి పొలం ఉండకూడదు. అసలు ఆయన ఎవరండి, ఏంటి, నేను ఎప్పుడు వచ్చాను, 2009లో వచ్చాను, ఆయన మళ్ళీ నేను వచ్చి నాకు చెప్పడం ఏంటి, ఇలాంటి ఈ పొరలన్నీ ఆయనకి ఎక్కువ ఉన్నాయి, మనకైతే తక్కువ ఉండొచ్చు. కానీ ఈ తక్కువ ఉన్నటువంటి పడిపోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించినామో, ఎప్పుడైతే మన పాపలు ఒప్పుకున్నామో, దేవుణ్ణి మనలో ఉండాలని ఇష్టపడుతున్నామో, అప్పుడు ఎన్ని తీసేసుకున్నప్పుడు మన ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగేవాడుగా ఉంటాడు. ఆయన శక్తివంతుడండి, మనకు శక్తి లేదు, అయితే శక్తిని ఇచ్చేవాడు ఆయన. నన్ను బలపరుచు అని అయింది, నేను సమస్తం చేయగలను. సమస్తం అంటే అన్ని, ఇంకా అందులో ఇంకేం లేదు, సమస్తం చేసేవాడుగా ఉంటాడు. కనుక అపోస్తలుడు పౌలు తన జీవితంలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, నేను రోమియుడును, రోమా సామ్రాజ్యం పౌరుషత్వం కలిగిన వ్యక్తిని తనకు ఎంతో గర్వపడిన ఇతను దేవుడు కొడతానే కిందికి పడిపోయిన తర్వాత తనలో ఉండేటి పొరలతో సహా కింద పడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం అలాంటి జీవితంలో ఉన్నట్లయితే, దేవుని విశ్వసించి దేవుని నమ్ముకున్న తర్వాత తగ్గింపు జీవితం లేకపోతే మనలో ఫలింపే జీవితం మొదలు పెట్టదు. ఎప్పుడైతే మనం తగ్గించడానికి ఇష్టపడతామో దేవుడు మనం హెచ్చించడానికి ఇష్టపడేవాడుగా అంటున్నాడు. తగ్గింపు లేకపోతే ఆయన కూడా సమయం కొరకు చూసేవాడుగా అంటున్నాడు. సౌలు చేసిన కార్యాలన్నీ చూస్తూ వచ్చినాడు, ఒక్క దెబ్బకు ఆయన 0 అయిపోయినాడు. అలాంటి అవకాశం మనకు రాకూడదు. మనకు కూడా ఆయన సౌలు అంటే మరి ఎలాగలాగో దేవుడు కనిపించాడు, కానీ మనకు దెబ్బ పెడితే ఏం కష్టం లేదు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు మనం సంపూర్ణంగా, మరి ఆయన మాటకు సంపూర్ణంగా మనం లోబడితే దేవుడు మన పట్ల, మన కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. మన పట్ల ఆయన ఎన్నో చేయగలడని మనమే సాక్ష్యం చెప్పగలం. కనుక మరి ఆయన బాల్య జీవితము, ఆయన పరిస్థితులన్నీ మనం చూడగలిగాం. ఇప్పుడు ఆయన పాపాలు ఒప్పుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత ఆయన ప్రయాణం ఎలాగుంటుందో, దేవుడు ఎలాగ అతను ఆశీర్వదించాడో, తను ఎన్ని కార్యాలు చేయగలిగినాడో అవి మరి వచ్చే వారంలో మనం చూసుకున్నాం. దేవుడి మాటలు దీవించాడు.
మహబూల్ అలీ అబ్దాలి ఓయ్ బాబోయ్. సెలవు ఇంకా వారం పడుతుందో మరి ఈ వారం ఇస్తారు ఎవరో లేదో తెలియదు. సెలవు గురించి ప్రార్థించండి. అలా ఇప్పుడు ఏ తారీఖులో మీరు 18 జూన్ ఈ రోజు ప్రయాణం వెళ్తుంది ప్రయాణం జూన్ 13 అంతా జూన్ 13 ప్రార్థన. ప్రేమ కృప నమ్మకం కలిగిన మా తండ్రి, మా గొప్ప రాజా, ఒకసారి ఈ రాత్రి సమయంలో మన ఆయన అపోస్తులు అయిన పౌలును తన సౌలుగా ఉన్న మరి ఆయన జీవితాన్ని మా ముందుకు మీరు చూపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని కొనసాగించినప్పుడు, క్రైస్తవులను హింసించినప్పుడు ప్రభువా తను మీరు చక్కదిద్దాలని మీరు ప్రేమించి